హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మీషో నుండి మరికొన్ని కిచెన్ ప్రొడక్ట్స్‌ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే కిచెన్ ప్రొడక్ట్ రివ్యూస్ అయితే చాలా వచ్చాయి. వాటికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది. అందుకని మరికొన్ని అయితే తీసుకొచ్చాను. ఈరోజు చూయించే ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన కిచెన్‌లోకే కాదండి, మీరు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్‌లో ఇవ్వాలి అన్నా కానీ ది బెస్ట్‌గా ఉండే ప్రొడక్ట్స్‌ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా ఇవన్నీ ఎలా వచ్చాయో వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్‌గా చూసేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కలెక్షన్ అయితే బ్యూటిఫుల్‌గా ఉంది. ఎండింగ్ వరకు చూస్తేనే అండి నేను చెప్పే డీటెయిల్స్ కానీ, వచ్చిన ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయన్నదైతే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసి కలెక్షన్ నచ్చితే లైక్ అయితే చేసేయండి. ఈరోజు ప్రొడక్ట్స్ అన్నీ కూడా బెస్ట్‌గా ఉన్నాయి కాబట్టి ముందే లైక్ చేసేయండి. కలెక్షన్ అయితే సూపర్‌గా ఉంది. అలాగే మీరు డైలీ అప్డేట్స్‌ని చూడాలి అంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌నైతే ఫాలో అవ్వండి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. డైలీ అప్డేట్స్ అయితే అందులో వచ్చేస్తాయి. ఇలాంటి బెస్ట్ ప్రొడక్ట్స్, బెస్ట్ డీల్స్ ఉన్న ప్రొడక్ట్స్‌ని అయితే ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాను. మీరైతే ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా కలెక్షన్ అంతా కూడా ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూసేద్దాం. అన్నీ కూడా మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగానే కలెక్షన్ అయితే వచ్చేసింది. కొత్త కొత్త ప్రొడక్ట్స్ అయితే మీషోలో చాలా వచ్చాయండి. అందులో నుంచి అయితే కొన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్‌నైతే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చేసిందండి. దగ్గరగా ఒక 40 ప్రొడక్ట్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. అన్నీ కూడా మంచి ప్యాకింగ్‌లో వచ్చాయి. కొంచెం కూడా డ్యామేజ్ అయితే రాలేదండి. నీట్ ప్యాకింగ్‌లో వచ్చేసింది. ఇక్కడ నేను ప్యాకింగ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగానైతే మొత్తం మనకి కార్డ్‌బోర్డ్ అలాగే థర్మాకోల్ షీట్‌లోనైతే ప్యాకింగ్ వచ్చేసింది. కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు. నీట్‌గా వచ్చేసింది. మన ఛానెల్‌లో నేను ఇలాంటి కలెక్షన్ అయితే చాలా షేర్ చేశానండి. సెరామిక్ జార్స్, సెరామిక్ బౌల్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే నేను షేర్ చేశాను. ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. చూడని వాళ్ళు ఒక్కసారి వాటినైతే ఓపెన్ చేసి చూడండి. ఇక ఇప్పుడు ప్యాకింగ్ చూస్తున్నారు కదా! చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. మొత్తం కూడా మనకైతే ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. మీరు ఇలా ప్యాకింగ్ ఆర్డర్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చే ముందు ఇలా ఓపెన్ చేసి మళ్ళీ అదే విధంగా ప్యాక్ చేశారంటే చక్కగా ఇదే విధంగా వాళ్ళకిచ్చేయొచ్చు. ఇక్కడ నేను తీసుకుంది ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసైతే సెరామిక్ జార్స్‌నైతే తీసుకున్నానండి. మనకి సమ్మర్ వచ్చేసింది. పికిల్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాం కదా! వాటికైతే బెస్ట్‌గా ఉంటాయి. మరి పెద్ద పెద్దవైనా కానీ ఎక్కువగా మనం హ్యాండిల్ చేయలేము. ఇలా కొంచెం చిన్నవైతే చక్కగా హ్యాండిల్ చేయొచ్చు. మన కిచెన్‌లోకి కూడా బెస్ట్‌గా ఉంటుంది. ప్లేస్ కూడా తక్కువగా పడుతుంది. కాంబో ఆఫర్‌లో ఉండే విధంగానైతే నేను ఈ జార్స్‌ని తీసుకున్నాను. ఇక్కడ జార్స్ ప్రైస్ వచ్చేసి కూడా అండర్ 300 రూపీస్ లోపే కాంబో ఆఫర్‌లో 2 జార్స్ అయితే వస్తున్నాయి. స్టోరేజ్ వచ్చేసి కూడా మనకి 1000 ఎంఎల్ ఉంటుందండి ఒక్కొక్క జార్ వచ్చేసి. ఇక్కడ పైన క్యాప్ చూస్తున్నారు కదా! నీట్ ప్యాకింగ్‌లో వచ్చేసింది. క్వాలిటీ అయితే చాలా బావుందండి. మరి లైట్ వెయిట్‌గా లేదండి. మంచి వెయిట్‌తో ఉంది. ఇలాంటి సెరామిక్ జార్స్ ఏంటంటే కొంచెం వెయిట్ ఉంటేనే మనం పికిల్స్ స్టోరేజ్ చేసినప్పుడు పాడవకుండా ఉంటాయి. మరి పలుచగా అలా ఉన్నాయంటే పికిల్స్ పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ జార్ అయితే మంచి వెయిట్ ఉందండి. చక్కగా హ్యాండిల్ చేయొచ్చు. డిజైన్ కూడా చూస్తున్నారు కదా! బ్యూటిఫుల్‌గా ఉందండి. మరి ప్లెయిన్‌గా రాకుండా ఇలా డిజైన్ రావడం అయితే లుక్ అయితే సూపర్‌గా ఉంది. కిచెన్‌లో డెకరేటివ్ ఐటెమ్‌గా కూడా చాలా బావుంటుంది. ఇక్కడ నేను చేయి పెట్టి చూపిస్తున్నాను చూడండి. చక్కగా క్లీన్ చేసుకోవడానికి కూడా మన చెయ్యి అందులో సెట్ అయిపోతుంది. ఇక్కడ లోపలంతా కూడా మనకి పైన ఇక్కడ గోల్డ్ షేడ్ కనిపిస్తుంది కదా! అదే షేడ్‌లో అదే ఫినిషింగ్‌లోనైతే లోపల కూడా ఉంది. చక్కగా మీరు 1 కేజీ పికిల్‌నైతే ఇలా స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా కొంచెం ఎక్కువనే పడుతుంది. నార్మల్‌గా స్టోర్ చేసుకోవాలంటే 1 కేజీ పికిల్ అయితే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ కాంబో ఆఫర్‌లో 2 జార్స్ వచ్చాయి కాబట్టి మనకి 2 టైప్స్ ఆఫ్ పికిల్స్ పెట్టినా కానీ 2 జార్స్ వద్దనుకున్న వాళ్ళు సింగిల్ జార్ గూడా అవైలబుల్‌గా ఉందండి. కొంచెం ప్రైస్ అయితే డిఫరెంట్‌గా ఉంటుంది. కాంబో ఆఫర్‌లోనేమో మనకి ప్రైస్ కొంచెం తక్కువ పడుతుంది. సింగిల్ పీస్ వచ్చేసేసరికి 200 అబోవ్ అయితే ఉంటుంది. ఒకసారి అది చూడండి. నేను లింక్‌నైతే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. సింగిల్ జార్ ఉన్నది కూడా. ఈ 2 జార్స్ క్వాలిటీ అయితే చాలా బావుందండి. మనకి రిలయన్స్‌లో కానీ, బయట డీమార్ట్‌లో అలా వెళ్తూ ఉంటాం కదా! నేనైతే రీసెంట్‌గా రిలయన్స్‌లో చూసాను. ఒక్క జార్ వచ్చేసి మనకి 350 రూపీస్ అయితే పడుతుందండి. అది మనకి మీషోలో అయితే తక్కువ ప్రైస్‌లో 2 జార్స్ వస్తున్నాయి. ఒక్క జార్ ప్రైస్ పెట్టుకుంటే 2 జార్స్ అయితే వచ్చేస్తున్నాయి. అవసరపడుతుంది అనుకుంటే మీరు ఆర్డర్‌ని చేయండి. లేదా మీ పక్కన ఎవరైనా ఉంటారు కదా! ఇంటి పక్కన వాళ్ళు అలా. వాళ్ళకొక జారు, మీకొక జార్ కావాలి అన్నా ఇలా కాంబో ఆఫర్‌లో పెట్టుకోండి. తక్కువ ప్రైస్ పడుతుంది. ఈ జార్స్‌నైతే నేను మా కిచెన్‌లోకే తీసుకున్నాను. చాలా బావుందండి. నాకైతే స్పెషల్‌గా నచ్చింది. మంచిగా ఉంది. ఇక్కడ 1000 ఎంఎల్ కాబట్టి చక్కగా 1 కేజీ పికిల్ పెట్టుకోవడానికైతే జార్స్ అయితే ఉపయోగపడతాయి. క్లీన్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంది. మీరు ఎవరికైనా గిఫ్టింగ్‌గా ఇవ్వాలి అన్నా
బెస్ట్‌గా ఉంటుందండి. ఎప్పుడు ఇందులో పచ్చళ్ళు స్టోర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. మరొక ప్రొడక్ట్‌ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో మంచి ట్రెండింగ్‌లో ఉన్న సెట్స్‌నైతే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ప్యాకింగ్ అయితే ప్రతి ఒక్క ప్రొడక్ట్ ప్యాకింగ్ అయితే బెస్ట్‌గా వచ్చేసిందండి. ఇక్కడ ప్రైజెస్ కూడా మనకి చాలా రీజనబుల్‌గా ఉన్నాయండి. మరీ హై ప్రైజెస్‌లోనైతే లేవు. మీషోలో ఎప్పుడైనా సరే ప్రొడక్ట్స్ ప్రైజెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఆల్రెడీ నేను షేర్ చేసిన కలెక్షన్ అయితే చాలా ఉందండి. ప్రతి ఒక్క వీడియోలో డిఫరెంట్ ప్రొడక్ట్స్‌నైతే మీకు షేర్ చేస్తూ ఉంటాను. చూయించినయే చూయించకుండా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఒక మంచి డెకరేటివ్ ఐటెమ్‌నైతే తీసుకొచ్చాను. మనకి 2 ఇన్ 1 పర్పస్‌గా అయితే వాడుకోవచ్చు. డెకరేటివ్ పర్పస్‌గా ఉంటుంది. అలాగే స్టోరేజ్ పర్పస్‌గా కూడా ఈ సెట్‌నైతే వాడుకోవచ్చు. మంచి ట్రెండింగ్‌లో ఉందండి. నాకు కూడా బాగా నచ్చింది. ఈ సెట్‌నైతే మనం కిచెన్‌లోకి వాడుకోవచ్చు. లేదా డైనింగ్ టేబుల్ మీద డెకరేటివ్ ఐటెమ్‌గా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కాంబో ఆఫర్‌లో ఉన్న సెట్‌నైతే తీసుకున్నాను. మనకి డ్రై ఫ్రూట్స్ అలా స్టోరేజ్ చేసుకుంటాం కదండీ! కొంచెం ట్రెండీగా కనిపించాలి, డిఫరెంట్ లుక్‌లో ఉండాలి అనుకుంటే ఈ సెట్ అయితే చాలా బావుంటుంది. ఇందులో మనకి గ్లాస్ జార్ వచ్చేస్తుంది. అలాగే సైడ్‌కంతా కూడా జర్మన్ సిల్వర్ ఉంటుంది కదండీ! ఆ విధంగానైతే ప్లేటింగ్ వచ్చేసింది. ఒక క్యాప్ కూడా వచ్చింది. అంతా కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మంచి డెకరేటివ్ ఐటెమ్ అండి. చాలా బావుంది. క్వాలిటీ అయితే బెస్ట్‌గా వచ్చింది. మనం పెట్టిన ప్రైస్‌కైతే 200% వర్త్ ఇటే. ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా అదే విధంగా ఉండే విధంగానే నేను తీసుకొచ్చాను. ఇక్కడ క్యాప్ చూడండి మొత్తం కూడా ఎంత నీట్‌గా ఉందో. సడెన్‌గా చూస్తే సిల్వర్ క్యాప్ ఉన్నట్టుగానే ఉంది. మనకి సిల్వర్ తీసుకుంటాం కదా! అదే విధంగానైతే డిజైన్ వచ్చేసింది. చాలా బావుందండి. వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది. మరి లైట్ వెయిట్ అయితే లేదు. చాలా బాగా వచ్చేసింది క్యాప్ అయితే. ఇక్కడ మనకి గ్లాస్ జార్ వచ్చిందండి. ఒక 50 గ్రామ్స్ అలా డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో పడతాయి. మరీ ఎక్కువైతే పట్టవు. డెకరేటివ్ పీస్ కాబట్టి కొన్నే స్టోర్ చేసుకుంటాం కదా! మనం డైనింగ్ టేబుల్ మీద అలా స్టోర్ చేసుకోవడానికైతే బావుంటుంది. క్వాలిటీ అయితే బెస్ట్‌గా ఉందండి. ఇక్కడొచ్చిన గ్లాస్ జార్ అయితే ఏమి ఊడి బయటికైతే రాదు. దానికే స్టిక్ అయ్యి ఉంది. చాలా బావుంది. క్వాలిటీ అయితే బెస్ట్‌గా ఉంది. ఇందులోనైతే ఒక 50 గ్రామ్స్ అలా అయితే డ్రై ఫ్రూట్స్ పడతాయి. సోంపు లాంటివి వేసుకోవడానికైతే బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా చూడండి డిజైన్ అయితే ఎంత నీట్‌గా వచ్చేసిందో. మనకిక్కడ మొత్తం కూడా లైట్‌గా హంస డిజైన్ టైప్‌లోనైతే ఉంది. నీట్‌గా వచ్చేసిందండి. ఈ వర్క్ అంతా కూడా చాలా బావుంది. గ్లాస్ క్వాలిటీ కూడా బెస్ట్‌గా ఉంది. ఇక్కడ క్యాప్ చూస్తున్నారు కదా! ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ గ్యాప్ ఉంది కదండీ! ఇందులోకైతే స్పూన్ పెట్టాలి. స్పూన్ కూడా వచ్చేసింది. ఆ స్పూన్‌ని కూడా చూయిస్తాను. క్వాలిటీ అయితే బెస్ట్‌గా ఉందండి. ఈ మధ్యలో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, పెళ్ళిళ్ళు లేదా గృహప్రవేశాలు అలా ఉన్నప్పుడైతే కంపల్సరీగా ఈ ఒక్క ప్రొడక్ట్‌నైతే తీసుకొని వాళ్ళకి గిఫ్టింగ్‌గా ఇవ్వండి. చాలా బావుంటుంది. క్వాలిటీ బెస్ట్‌గా ఉంది. ప్రైస్ కూడా మంచి రీజనబుల్‌గా ఉంది. ఇంత బెస్ట్ ప్రొడక్ట్స్ మనకి బయట ఎక్కువ ప్రైస్‌లోనే దొరుకుతాయండి. తక్కువ ప్రైస్‌లో అయితే దొరకవు. మీషోలోనైతే తక్కువ ప్రైస్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. చూడండి ఎంత నీట్‌గా ఉందో. చాలా బావుందండి. మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఇందులో సోంపు లాంటివే కాదండి. మీకు నచ్చిన విధంగానైతే డెకర్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. వెయిట్ అయితే చాలా ఉంది. లైట్ వెయిట్ అయితే ఏమీ లేదండి. చక్కగా నీట్‌గా ఉంది. మనం పెట్టిన ప్రైస్‌కైతే 200% వర్త్ ఇట్ అనే చెప్తాను. ఇక్కడ కాంబో ఆఫర్‌లొచ్చాయి కదా! ఈ బాక్స్‌ని కూడా ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూయిస్తాను. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా ఇలాంటి కొత్త కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. మన ఛానెల్ కూడా త్వరలో 10,000 సబ్స్క్రైబర్స్‌నైతే రీచ్ అవ్వబోతుంది. సపోర్ట్ చేయండి. చాలా వరకు చూస్తున్నారు. మీకు వీడియో యూజ్ అయిందంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకైతే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా ఎలాంటి కలెక్షన్ తీసుకురావాలన్నదైతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇక్కడ ప్యాకింగ్ కూడా చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. చాలా బావుంది. ఈ కాంబో ప్రైస్ వచ్చేసైతే మనకి అండర్ 750 రూపీస్ లోపే వచ్చేస్తుంది. కరెక్ట్ ప్రైస్ ఉన్న పిక్‌నైతే ఇక్కడ యాడ్ చేస్తాను. గ్లాస్ జార్ కూడా చూస్తున్నారు కదా! మంచి టైట్‌గా ఫిట్ అయ్యి ఉందండి. ఏమి ఊడిపోదు. నీట్ ఫినిషింగ్‌తో ఉంది. ఇక్కడ క్యాప్ క్వాలిటీ కూడా చాలా బావుందండి. ఈ 2 క్యాప్స్ వచ్చాయి కదా! స్పూన్ కూడా ఇదే విధంగా వచ్చేసింది. మీకు నచ్చిన విధంగా ఇందులో స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. మన ముఖ్యంగా అయితే డైనింగ్ టేబుల్ మీద కానీ, ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్‌గా ఇవ్వడానికైతే ది బెస్ట్ ప్రొడక్ట్స్ అండి. చాలా బావున్నాయి. క్వాలిటీ అయితే బెస్ట్‌గా వచ్చేసింది. మీలో ఎవరైనా ఈ ప్రొడక్ట్‌ని తీసుకున్నారా? తీసుకుంటే మీకెలా వచ్చిందనేసైతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే మీరు మీషో నుండి ఏదైనా ప్రొడక్ట్ రివ్యూ చూసిన తర్వాత ఆర్డర్‌ని చేయాలి అంటే మన ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మెసేజ్ చేయండి వాటి కోడ్స్‌నైతే. నేను త్వరలోనే వాటి రివ్యూస్‌నైతే మీ ముందుకు తీసుకొస్తాను. మరొక బెస్ట్ ప్రొడక్ట్‌ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈరోజంతా కూడా మంచి స్టార్ రేటింగ్ ఉన్న బెస్ట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. అది కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగానే కలెక్షన్ అయితే వచ్చేసింది. ఇక్కడ ప్యాకింగ్ అయితే నీట్‌గా వచ్చేసిందండి.
ఈ ప్రోడక్ట్ వచ్చేసైతే మనకి పికిల్ స్టోరేజ్ సెరామిక్ బౌల్‌నే తీసుకున్నాను. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక డెకరేటివ్ ఐటెమ్‌గా కూడా పనికొస్తుంది. నాకు చాలా బాగా నచ్చేసింది. నేను ప్రొడక్ట్స్‌ని చూస్తున్నప్పుడు ఈ ఈ జార్ అయితే సజెషన్ అయింది. అసలెలా ఉంటుంది డిఫరెంట్‌గా ఉందనైతే ఆర్డర్ చేశాను. వచ్చాక చూస్తే చాలా బావుందండి. బెస్ట్‌గా ఉంది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. చాలా నీట్‌గా ఉంది ఫినిషింగ్ అయితే. మనకి పైనాపిల్ ఉంటుంది కదండీ గ్రీన్ షేడ్‌లో ఆ విధంగానైతే వచ్చేసింది. ఇక్కడ మీకు వీడియోలో చిన్నగా కనిపించొచ్చు. పెద్దగా ఉందండి. మనకి ఈజీగా హాఫ్ కేజీ పచ్చడైతే ఈ జార్‌లో పడుతుందండి. ఇక్కడ ఈ జారు కెపాసిటీ వచ్చేసైతే 500 ఎంఎల్ అయితే ఉందండి. హాఫ్ కేజీ పచ్చడైతే ఈజీగా పడుతుంది. క్వాలిటీ అయితే చాలా బావుందండి. లోపల ఫినిషింగ్ గాని, బయట ఫినిషింగ్ గాని నీట్‌గా వచ్చేసింది. ముఖ్యంగా డిఫరెంట్‌గా ఉందండి. మామూలు జార్స్ కాకుండా ఇది కొంచెం వెరైటీగా ఉంది కదా! అందుకనేసి అయితే తీసుకున్నాను. వెయిట్ కూడా ఉంది. మరీ లైట్ వెయిట్‌గా అయితే లేదు. కొంచెం వెయిటే ఉంది. ఎప్పుడైనా సరే ఇలాంటి సెరామిక్ జార్స్ కానీ, బౌల్స్ కానీ క్లీన్ చేస్తున్నప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా క్లీన్ చేశామంటే చేయి జారకుండా ఉంటాయి. కొంచెం కేర్‌ఫుల్‌గానైతే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ జార్ చూడండి ఎంత బావుందో. సేమ్ పైనాపిల్ అక్కడ పెట్టినట్టే ఉంటుంది. మనం కిచెన్‌లో డెకరేటివ్ ఐటెమ్‌గా ఉంటుంది. స్టోరేజ్ పర్పస్‌గా కూడా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎప్పుడు నార్మల్ జార్స్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనం కిచెన్‌లో పెడితే కూడా లుక్ అయితే బావుంటుంది. ప్రైస్ కూడా మంచి రీజనబుల్‌గా ఉందండి. కరెక్ట్ ప్రైస్ ఉన్న పిక్‌నైతే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. మీరు ఎవరికైనా గిఫ్టింగ్‌గా ఇవ్వాలి అన్నా ది బెస్ట్‌గా ఉంటుంది. బ్యూటిఫుల్‌గా ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బావుందండి. మంచి డెకరేటివ్ ఐటెమ్ కదా! నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీలో ఎవరైనా ఈ జార్‌ని తీసుకున్నారా? తీసుకుంటే మీకెలా వచ్చిందనేసైతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మరొక యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్‌నైతే తీసుకున్నానండి. ఎక్కువగా మనం షుగరు, టీ పొడి అవి స్టోర్ చేసుకుంటాం కదా! అందుకనేసైతే నేను ఈ బాక్సులనైతే ఆర్డర్‌ని చేశాను. చాలా రోజుల నుండి చూస్తున్నాను. ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎప్పుడు అశ్రద్ధ అయిపోయింది. ఇప్పుడు అవసరపడుతున్నాయనైతే ఆర్డర్‌ని చేశాను. ఈరోజు మాక్సిమం ప్రొడక్ట్స్ అయితే నేను మా కిచెన్‌లోకి తీసుకున్నాను. నాకు ఇవి చాలా అవసరం అనైతే ఆర్డర్‌ని చేశాను. ఎలా వచ్చాయో చూసేద్దాం. ఇక్కడ ప్యాక్ ఆఫ్ 3 కంటైనర్స్ ఉండే విధంగానైతే నేను తీసుకున్నాను. ప్యాకింగ్ అయితే చాలా బాగొచ్చేసిందండి. చూస్తున్నారు కదా! తొందరగా అయితే రావడం లేదు. ప్యాకింగ్ గట్టిగానే చేశారు. మొత్తం కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. నేను ఈ ప్యాకింగ్స్ మీకెందుకు చూపిస్తున్నానంటే, కొత్తగా చూస్తున్న వాళ్ళు, కొత్తగా ఆర్డర్‌ని చేయాలనుకున్న వాళ్ళు, మీషో నుండి వచ్చే ప్రొడక్ట్స్ ఎలా వస్తాయా అని కొంచెం డౌట్ ఉంటుంది. ప్యాకింగ్ నీట్‌గా ఉంటుందా? కరెక్ట్ ప్రొడక్ట్స్ వస్తాయా అనైతే. అందుకనేసైతే నేను మీ ముందే అన్బాక్సింగ్ చేశానంటే కొంచెం డౌట్ క్లియర్ అవుతుందనైతే అన్నీ కూడా ఇలా తీసైతే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ప్యాకింగ్ ఎంత నీట్‌గా వచ్చేసిందో. ప్రతి ఒక్క బాక్స్ కూడా ఈ విధంగానైతే మళ్ళీ కవర్ ప్యాకింగ్ అయితే ఉంది. కలర్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయండి. 3 కంటైనర్స్ కూడా డిఫరెంట్ కలర్స్‌లోనైతే వచ్చేసాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చేసిందో ప్యాకింగ్ చాలా బావుంది. కలర్స్ కూడా బ్యూటిఫుల్‌గా ఉన్నాయండి. ఇక్కడ నేను రెడ్ కలర్‌ని ఓపెన్ చేశాను కదా! ఆరెంజ్ షేడ్‌లోనేమో మనకి కాఫీ పౌడర్ ఉంది. వైట్ షేడ్‌లోనేమో షుగర్ అని రాసుంది. ఇక్కడేమో టీ పొడి కోసం అనైతే బాక్స్ ఉంది. క్వాలిటీ మాత్రం చాలా బావుందండి. ఇక్కడ ఈ బాక్స్‌ని ఓపెన్ చేసి చూయిస్తాను. ఫస్ట్ నేననుకున్నాను ఇలా థ్రెడ్ తిప్పడం అనుకున్నాను. కాదండి. కొంచెం ఇలా క్యాప్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నాకు తెలవక నేనలా తిప్పాను. ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ లోపలున్న ప్లాస్టిక్ ఉంది కదండీ! ఇదైతే ఫోల్డింగ్ అవుతుందండి. చక్కగా మనమైతే 2 టైమ్స్ క్యాప్ తీసి పెట్టామంటే ఈజీగా తీయడం, పెట్టడం అయితే వచ్చేస్తది. ఫస్ట్ టైమ్ అయితే కొంచెం టైట్‌గా అనిపిస్తది. ఇక్కడ చూడండి నేను మళ్ళీ క్యాప్‌ని కూడా పెడతాను. ఈ కంటైనర్స్ అయితే మరీ మందంగా లేవండి. కొంచెం లైట్ వెయిట్‌గానే ఉన్నాయి. మరీ మందంగా ఉన్నాయైతే అనుకోకండి. లైట్ వెయిట్‌గానే ఉన్నాయి. ఇక్కడ ఇలా లైట్‌గా ప్రెస్ చేసామంటే లోపలికెళ్ళిపోతుంది. కొత్తగా కాబట్టి. అదే మనం తీస్తూ పెడుతూ ఉన్నామంటే చక్కగా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను టీ పొడి బాక్స్ చూయించాను కదా! ఇది ఆరెంజ్ కలర్ వచ్చేసేమో కాఫీ పౌడర్‌కి, వైట్ వచ్చేసేమో షుగర్‌కైతే ఉంది. మీకు నచ్చిన విధంగా షుగర్, కాఫీ పౌడర్ అనే కాదండి. ఏదన్నా పప్పులు స్టోర్ చేసుకోవాలి అన్నా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్‌తో ఉన్నాయి. డిఫరెంట్ లుక్ కూడా ఉంటుంది కిచెన్‌లోకి. అందుకనేసైతే నేను ఈ ప్రొడక్ట్స్‌ని ఆర్డర్‌ని చేశాను. ప్రైస్ కూడా మంచి రీజనబుల్‌గా ఉంది. నచ్చితే వెంటనే ఆర్డర్‌ని అయితే చేయండి. మరొక బ్యూటిఫుల్ ఐటెమ్‌నైతే ఓపెన్ చేసి చూసేద్దాం. నేను కూడా కొత్తగా చూస్తున్నానండి. నాకైతే ఈ ప్రొడక్ట్ అయితే ఎలా వస్తుందా అనైతే ఆర్డర్‌ని చేశాను. మనకి స్పైసెస్ బాక్సెస్ అయితే స్టీల్ బాక్స్‌లు అవైలబుల్‌గా ఉన్నాయి. ప్లాస్టిక్‌వి కూడా ఉన్నాయి కదా! నేను ఫస్ట్ టైమ్ అయితే ప్లాస్టిక్‌లోనే వచ్చేస్తుందేమో ఈ పోపుల దినుసు డబ్బా అనైతే అనుకున్నాను. అలా అనేసి ఆర్డర్‌ని చేశాను. తర్వాత నాకు ప్రొడక్ట్ వచ్చిన తర్వాత అయితే కొంచెం డౌట్ ఉంది. ఇంత వెయిట్ ఉంది అసలు నేను ఆర్డర్ చేసిన ప్రొడక్టే వచ్చిందా అనైతే డౌట్ ఉండే. ఇక్కడ ఈ ప్రొడక్ట్ అయితే
నేను అసలు ఎక్స్‌పెక్టేషన్ చేయలేదండి. అంత బెస్ట్‌గా వచ్చింది. అసలు ఇంత బ్యూటిఫుల్‌గా మీషోలో ఉన్నాయా అనిపిచ్చింది. చూడండి ఎంత బావుందో ప్యాకింగ్ క్వాలిటీ కానీ, ఇక్కడొచ్చిన ప్రోడక్ట్ అయితే బ్యూటిఫుల్‌గా ఉందండి. నాకైతే పర్సనల్‌గా చాలా బాగా నచ్చేసింది. మీరు ఎవరికైనా గిఫ్ట్‌గా ఇవ్వాలి అంటే ముఖ్యంగా గృహప్రవేశం అయితున్నా, ఎవరిదైనా మ్యారేజ్ ఉన్నా కానీ, అలాంటి వాళ్ళకైతే ఈ ప్రోడక్ట్‌నైతే మీరు తప్పనిసరిగా గిఫ్టింగ్‌గా ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత బెస్ట్‌గా ఉంది. ఇక్కడ ఈ ప్రోడక్ట్ వచ్చేసంతా కూడా ఈ పోపుల దినుసు డబ్బా వచ్చేసంతా కూడా మనకి కాస్ట్ ఐరన్‌తో వచ్చిందండి. వెయిట్ అయితే చాలా ఉంది. మరి లైట్ వెయిట్‌గా లేదు. కొంచెం వెయిట్ ఉంటుంది. స్పైసెస్ ఏస్తే ఇంకొంచెం వెయిట్ ఉండొచ్చు. కానీ కొంచెం వెయిటే ఉంది. ఇక్కడ క్యాప్‌ని ముందుగా ఓపెన్ చేస్తాను చూడండి. క్యాప్ అయితే ఎంత నీట్‌గా వచ్చిందో చాలా బావుందండి. మనం పెట్టిన ప్రైస్‌కైతే 2000% వర్త్ ఇట్ అనే చెప్తాను. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ మనకి పైన ఒక క్యాప్ వచ్చింది కదా! దీన్నైతే మనం స్క్రూతో అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రూ వచ్చేసింది. నేను మామూలుగా ఇలా ఫిట్ చేసి అయితే మీకు చూయిస్తాను. కొంచెం మనం స్క్రూ డ్రైవర్‌తో టైట్ చేసామంటే ఇంకా టైట్ అయిపోతుంది. జస్ట్ నేను చేయితో తిప్పాను. అందుకనేసి కొంచెం లూజ్‌గా కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఈ క్యాప్ పైన మొత్తం కూడా మనకి పీకాక్ ఒకటి పెద్దదొచ్చేసింది. సైడ్‌కంతా కూడా ఫ్లవర్స్ లీఫ్ డిజైన్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే ఇలా వైట్ ఫినిషింగ్‌తో ఉందండి. స్పూన్స్ కూడా ఇలా గోల్డ్ షేడ్‌లోనైతే వచ్చాయండి. చాలా బావుంది. స్పూన్స్ కూడా క్వాలిటీ అయితే బెస్ట్‌గా ఉంది. మరి వెయిట్ అయితే లేవండి స్పూన్స్ లైట్ వెయిట్‌గానే ఉన్నాయి కానీ, బాక్స్ అయితే చాలా వెయిటే ఉంది. ఇక్కడ మొత్తం కూడా మనకి 7 బౌల్స్ అయితే వచ్చాయి. ఈ బౌల్స్ కూడా ప్లెయిన్ రాలేదండి. సేమ్ మనకి బయట ఎలాంటి డిజైన్ ఉందో బాక్స్‌కంతా కూడా లోపల ఈ బౌల్స్ కూడా అదే విధంగా వచ్చేసింది. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చాలా బావుంది. మీ కిచెన్‌లోకి యూజ్ అవుతుంది. లేదా మీరెవరికైనా గిఫ్టింగ్‌గా ఇవ్వాలి అంటే వెంటనే అయితే ఆర్డర్‌ని చేయండి. తొందరగా ఔట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇలాంటి బెస్ట్ ప్రొడక్ట్స్ తొందరగా ఔట్ ఆఫ్ స్టాక్ అవుతాయి కదా! చాలా బాగా వచ్చేసింది కదా! క్వాలిటీ అయితే బెస్ట్‌గా ఉంది. ప్రతి ఒక్క బౌల్ కూడా ఇలా ప్యాకింగ్ వచ్చేసింది. నేనైతే ఒకటే తీసి చూయించాను. మిగిలినవి తర్వాత తీసేయొచ్చనేసైతే. ఇక్కడ నేను బాక్స్‌ని కూడా ఓపెన్ చేసి చూయిస్తాను. క్వాలిటీ అయితే చాలా బావుందండి. ఎక్కడ కూడా కొంచెం ప్రింట్ కూడా పోలేదు చూస్తున్నారు కదా! ఫినిషింగ్ అయితే నీట్‌గా వచ్చింది. బాక్స్‌కి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ రబ్బర్ వచ్చేసిందండి. కింద మనం పెట్టినప్పుడు కూడా చక్కగా గీట్లు పడకుండా ఉండడానికైతే కింద రబ్బర్ అయితే వచ్చేసింది 3 వైపులా. మొత్తం ఫినిషింగ్ అయితే చాలా బావుందండి. వెడల్పు కూడా చూడండి పెద్దగా ఉంది. మరి చిన్నగా లేదు బాక్స్ అయితే. మనం మామూలుగా తీసుకుంటాం కదా! కొంచెం పెద్దగానే వచ్చేసింది ఇదైతే. ఇందులో వచ్చిన ఈ బౌల్స్ కానీ, స్పూన్స్ కానీ, క్యాప్ కానీ చాలా బావుందండి. క్వాలిటీ అయితే బెస్ట్‌గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీలో ఎవరైనా తీసుకున్నారా? కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్‌లో అయితే మెన్షన్ చేసి వీడియోకైతే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇక్కడ బాక్స్ వెయిట్ అయితే ఉందండి. కొంచెం వెయిటే ఉంది. మనకి 1 కేజీ ఆ వెయిట్‌లోనైతే వస్తుంది. వెయిటే ఉంది. తక్కువైతే ఏమీ లేదు. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఫినిషింగ్ కూడా నీట్‌గా వచ్చేసింది. మీషోలో ఇప్పుడు నేను చూయిస్తున్న ఈ స్పైసెస్ బాక్సే కాదండి. డిఫరెంట్ బాక్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఇలాంటి డిజైన్‌లో ఇంకా రివ్యూస్ కావాలి కాస్ట్ ఐరన్‌లో అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను త్వరలోనే అన్నీ కూడా కాస్ట్ ఐరన్‌లో ఉండే విధంగా ప్రొడక్ట్ రివ్యూస్ అయితే తీసుకొస్తాను. మీకేమైనా ప్రొడక్ట్స్ నచ్చితే వాటి రివ్యూస్ చూడాలి అన్నా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే కోడ్స్‌ని నాకు మెసేజ్ చేయండి. నేను త్వరలోనే రివ్యూస్ అయితే తీసుకొస్తాను. మరొక బెస్ట్ ప్రొడక్ట్‌ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ నేను తీసుకున్న ప్రొడక్ట్స్ వచ్చేసైతే డిఫరెంట్ డిజైన్‌లో ఉన్న జార్స్‌నే తీసుకున్నానండి. ఈ జార్స్ వచ్చేసి మనకి కొంచెం చిన్న సైజులో ఉంటాయి. మనం కొంచెం ఎక్కువ పచ్చడి పెట్టినప్పుడు పెద్ద పెద్ద జార్స్‌నైతే తినేటప్పుడైతే వెంట తీసుకురాలేం కదా! చిన్న జార్స్ ఉంటే మనం తినేటప్పుడు కింద పెట్టడానికి కానీ, టేబుల్ మీద పెట్టడానికి కానీ వీలుగా ఉంటుంది. అందుకనేసైతే ఇలాంటి కొంచెం చిన్న సైజులో ఉన్న జార్స్‌నైతే తీసుకొచ్చాను. ప్యాకింగ్ అయితే బెస్ట్‌గా వచ్చేసిందండి. చూడండి బబుల్ ర్యాప్ అయితే ఎంత చుట్టేసారో ప్రొడక్ట్ డ్యామేజ్ కాకుండానైతే. ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగా ప్యాకింగ్ వచ్చేసింది. ఇప్పుడు ప్యాకింగ్ అంతా కూడా ఓపెన్ చేసి అయితే చూసేద్దాం. తొందరగానైతే ప్యాకింగ్ ఓపెన్ కావడం లేదండి. అంతా కూడా ప్లాస్టర్, బబుల్ ర్యాప్‌తో అయితే ఇలా గట్టిగా ప్యాకింగ్ అయితే చేశారు. సడెన్‌గా ఇప్పుడు ఇలా చేయి జారి పడినా గాని ప్రొడక్ట్ డ్యామేజ్ కాకుండానైతే ఉంటుంది. ఇక్కడ నేనైతే ఇలా లైట్ బేబీ పింక్ షేడ్‌లో ఉండే విధంగానైతే జార్స్‌ని తీసుకున్నాను. చూడండి మనకి ఎంత నీట్‌గా వచ్చేసిందో ఫినిషింగ్ అయితే బ్యూటిఫుల్‌గా ఉంది. ఒక
పావు కేజీ పచ్చడంత అయితే పడుతుందండి. దగ్గర దగ్గరగా మనకి 300 ఎంఎల్ ఉంటుంది. పెద్ద జార్స్ అయితే కాదు. కొంచెం పచ్చడి స్టోరేజ్‌కి తీసుకుంటాం కదా! కారం పొళ్ళు కానీ, కొంచెం పచ్చడి తీసుకొని ఇలా బయట పెట్టడానికైతే ఈ జార్స్ బావుంటాయండి. అందుకని తీసుకున్నాను. ఎక్కువ శాతం అయితే మీరు కూడా మాక్సిమం ప్లాస్టిక్ బాక్స్‌లలో పెట్టడం అయితే తగ్గించండి. ఇలాంటి సెరామిక్ జార్స్ కానీ, లేదా గ్లాస్ జార్స్ కానీ తీసుకొనైతే వాడండి. అవైతే బెస్ట్ మన హెల్త్‌కి కూడా. అందుకనేసైతే నేను ఇలాంటి జార్స్‌నైతే తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయండి. క్యూట్‌గా ఉన్నాయి. చక్కగా హ్యాండిల్ చేయొచ్చు. మనకి ఇంట్లో చెంబులుంటాయి కదండీ! అదే విధంగానైతే ఈ జార్ ఉంది. చక్కగా హ్యాండిల్ చేయొచ్చు. పట్టుకోవడానికి కూడా గ్రిప్ ఉంటుంది. డిజైన్ వచ్చింది కాబట్టి. ఇక్కడ కాంబో ఆఫర్‌లో ఉండే విధంగానే 2 జార్స్‌నైతే తీసుకున్నాను. ఇక్కడ సింగిల్ జార్ కూడా మీషోలో అయితే అవైలబుల్‌గా ఉంది. నాకిలా కాంబో ఆఫర్‌లో తక్కువ ప్రైస్ అనిపిచ్చింది. ఈ 2 కూడా అవసరపడతాయనైతే తీసుకున్నాను. కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి. ఒక 4, 5 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ క్యాటలాగ్‌లో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను వాటి లింక్స్‌ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే యాడ్ చేస్తాను. మీ కిచెన్‌లోకి సూట్ అవ్వేవి, మీకు నచ్చే కలర్స్ ఉంటే చూసైతే ఆర్డర్‌ని చేయండి. నాకైతే ఈ జార్స్ కూడా బెస్ట్‌గా అనిపిచ్చాయి. మరి మీకు నచ్చాయా? నచ్చితే కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పనిసరిగా కామెంట్‌ని మెన్షన్ చేయండి. మరొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్‌నైతే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ ప్రోడక్ట్ కూడా బెస్ట్‌గా ఉండే విధంగా ఆర్డర్‌ని చేశాను. ఇప్పుడు ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత ప్రోడక్ట్‌నైతే చూయిస్తాను. ఇంట్లో డెకరేటివ్ పర్పస్‌గా కానీ, లేదా మీ డైనింగ్ టేబుల్ కానీ, కిచెన్‌లో డ్రై ఫ్రూట్స్ లేదా చిన్న చిన్న మసాలాలుంటాయి కదండీ! అవి స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ సెట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. నాకు డిఫరెంట్‌గా అనిపిచ్చింది. అందుకనేసే ఆర్డర్‌ని చేశాను. ఇందులో డిఫరెంట్ కలర్స్‌లో కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఇలా వైట్‌లో ఉండే విధంగా తీసుకున్నాను కదా! ఇందులో మనకి మొత్తం కూడా కాపర్ షెల్‌లో ఉండే సెట్ కూడా అవైలబుల్‌గా ఉంది. 2 జార్స్ ఉన్న సెట్ అవైలబుల్‌గా ఉంది. 3 జార్స్ ఉన్న సెట్ ఉంది. ఇలా 4 జార్స్ ఉన్న సెట్ అయితే ఉంది. నాకిలా 4 జార్స్ ఉన్న సెట్ అయితే నచ్చింది. అందుకనేసి అయితే తీసుకున్నాను. క్యూట్‌గా బావున్నాయి కదా! ఈ జార్స్ వచ్చేసైతే మనకి మెటల్‌తో వచ్చేస్తాయండి. మనకి మామూలుగా సెరామిక్ బౌల్స్ అయితే కాదు. ఇక్కడ క్యాప్ చూస్తున్నారు కదా! క్యాప్ మీద కూడా మంచి డిజైన్ అయితే వచ్చేసింది. ఫ్లవర్ డిజైన్ కూడా చూడండి చాలా బావుంది. ఇక్కడ ఒక జార్‌లోనైతే ఫ్లవర్స్ లీవ్స్ దగ్గరకున్నాయి కదా! ఆ విధంగానైనా సెట్ చేసుకోవచ్చు. లేదా ఇలా నిండుగా వచ్చే విధంగానైనా మనమైతే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడంతా కూడా మెటల్‌తోనే వచ్చేసిందండి. పైనొచ్చిన బాల్ కానీ, ఈ ఫ్లవర్స్ కానీ, క్యాప్ అంతా కూడా మెటల్‌తోనే ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఫినిషింగ్ నీట్‌గా వచ్చేసింది. ఇక్కడ చూస్తున్న ఈ జార్ కూడా మనకి లైట్ వెయిట్‌గా లేదండి. వెయిటే ఉంది. ఇలా ఫినిషింగ్ అయితే వచ్చేసింది. మంచి వైట్ షేడ్‌లో ఉంది కదా! మీరు ఇందులో మసాలాలు కానీ, లేదా కారం పొళ్ళు, లేదా డ్రై ఫ్రూట్స్ అలాంటివి స్టోర్ చేసుకోవడానికైతే ఈ బౌల్స్ చాలా బావుంటాయండి. లుక్ అయితే బావుంది కదా! ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్‌గా ఇవ్వాలి అన్నా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. లుక్ అయితే సూపర్‌గా ఉంది. ప్రైస్ కూడా మంచి రీజనబుల్‌గా అయితే ఉంది. ఇక్కడ ఈ జార్ క్వాంటిటీ వచ్చేసైతే మనకొక 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ వరకైతే స్టోరేజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ప్యాక్ ఆఫ్ 4 జార్స్ అయితే వచ్చాయి. క్వాలిటీ బావుంది. క్యాప్ కూడా మనకి టైట్ అయితే పట్టదండి. జస్ట్ ఇలా అనగానే వచ్చేస్తుంది. మరీ టైట్‌గా అయితే సెట్ అవ్వదు. ఇలా ఈజీగా వచ్చేస్తుంది. కొంతవరకు అనుకుంటారు కదా! క్యాప్ టైట్‌గా పడతలేదని. ఇలా జస్ట్ పెట్టి తీయడానికే ఈ జార్స్ క్వాలిటీ అయితే చాలా బావుందండి. ఇక్కడ ప్రతి ఒక్క జార్‌కి కూడా ప్యాకింగ్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి వైర్ బాస్కెట్ వచ్చింది చూడండి. మొత్తం కూడా ఈ విధంగానైతే బాస్కెట్ ఉంటుంది. డిఫరెంట్ డిజైన్‌తో ఉంది. ఈ బాస్కెట్‌కి హ్యాండిల్ కూడా వచ్చేసింది. నేనది కూడా తీసి చూయిస్తాను. క్వాలిటీ అయితే చాలా బావుందండి. మరీ లైట్ వెయిట్‌గా లేదు. అలానే వెయిట్ కూడా లేదు. మీడియంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఇందులో వచ్చిన జార్స్‌ని విడిగా వాడుకుంటూ, ఈ బాస్కెట్‌లోనైతే మనం ఫ్రూట్స్ కానీ, లేదా వెజిటబుల్స్ అలా స్టోర్ చేసుకోవడానికి బావుంటుంది. గుడికి వెళ్ళేటప్పుడు మనం కొబ్బరికాయ, పూలు అవి తీసుకెళ్తాం కదా! అలా వాడుకోవడానికైనా చాలా బావుంటుంది. మీకు నచ్చిన విధంగా అయితే ఈ బాస్కెట్‌ని వాడుకోవచ్చు. ఇక్కడ హ్యాండిల్ అయితే ఇందులోనే సెట్ చేసి ఉంది. ఇలా తీసైతే పెట్టేయాలి. నేను మామూలుగా ఇలా పెట్టాను కదా! ఇక్కడ కొండులైతే వచ్చాయండి. హోల్స్ ఉన్నాయి. అందులోకి పెట్టే విధంగా ఉంది. నేనైతే తీసి చూయిస్తాను. మీరు ఈ హ్యాండిల్ బయటికి తీసేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే బయటికి తీయండి. గీసుకుపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కొంచెం అందులోకి సెట్ చేసి ఇచ్చారు కాబట్టి విడిగా వస్తే పర్లేదు. ఇలా ఇందులోనే సెట్ చేసి ఇస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే తీయండి. ఇప్పుడు నేను తీసైతే ఇక్కడ ఈ హోల్స్ వచ్చాయి కదా! హోల్స్‌లోకైతే ఈ హ్యాండిల్‌ని సెట్ చేసి చూపిస్తాను. కొంచెం ఇలా ప్రెస్ చేసి ఇందులోకి పెట్టామంటే చక్కగా సెట్ అయిపోతుంది.
ఈ విధంగా సెట్ అయిపోతుంది. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి కదా! ఒక సైడ్ కొంచెం పెద్ద ఫ్లవర్ ఉంటుంది. మరొక సైడ్ చిన్న ఫ్లవర్ ఉంది. సైడ్‌కి 2 లీవ్స్ కూడా వచ్చాయి. అన్నీ కూడా మెటల్‌తో ఉన్నాయండి. ప్లాస్టిక్ అయితే కాదు. అంతా కూడా మెటల్‌తోనే వచ్చేసింది. మీకు నచ్చితే ఇలా బాస్కెట్‌లో ఈ 4 జార్స్‌ని పెట్టేయొచ్చు. లేదంటే 2 ఇన్ 1 పర్పస్‌గానైతే మనం వాడుకోవచ్చు నచ్చిన విధంగా. ఇక్కడ ఒక బాటిల్‌కైతే ఫ్లవర్ సింగిల్ పెటల్స్‌తో ఉంది కదా! అది రాంగ్ వచ్చిందనుకునేరు. ఈ కిందికైతే పెటల్స్ లోపలికెళ్ళిపోయాయి. మనం కొంచెం ఈ పైన ఉన్న బోల్ట్‌ని తిప్పామంటే ఫ్లవర్స్ ఇలా నిండుగా కూడా వస్తాయి క్యాప్ మీదికి. మీకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చనైతే ఈ విధంగానే ఉంచాను నేను. 2 టైప్స్‌గానైతే ఉంటుంది క్యాప్ మీద. నచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వకండి. ప్రైస్ కూడా మంచి రీజనబుల్‌గా ఉంది కదా! అన్నీ కూడా మనకి తక్కువ బడ్జెట్‌లోనే వచ్చేస్తున్నాయి. నేను రీసెంట్‌గానైతే చాలా కిచెన్ ఐటెమ్స్‌ని మన ఛానెల్‌లో షేర్ చేశానండి. వాటిలో కూడా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడని వాళ్ళైతే ఆ వీడియోస్‌ని కూడా చూడండి. మీ కిచెన్‌కి అవసరపడే ప్రొడక్ట్స్ అయితే చాలా షేర్ చేశాను. మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా కొత్త ప్రొడక్ట్ రివ్యూస్ అయితే చాలా వచ్చాయండి. మీరు ఒక్కసారైతే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఓపెన్ చేసి చూడండి. కలెక్షన్ అయితే బ్యూటిఫుల్‌గా ఉంది. కొత్త కలెక్షన్ కూడా చాలా వచ్చేస్తుంది. డైలీ అప్డేట్‌నైతే అందులో ఇచ్చేస్తాను. మన ఛానెల్‌లో వీడియో వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది కదా! ఈ ప్రొడక్ట్స్ అన్నీ రివ్యూ చేసి నేను వీడియో అప్‌లోడ్ చేసేసరికి కొంచెం టైం పడుతుందండి. ఎంత లేదన్నా ఒక 5, 6 డేస్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. మీరు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయ్యారంటే డైలీ ప్రొడక్ట్ రివ్యూస్ వస్తాయి కదా! మీకు నచ్చితే ఔట్ ఆఫ్ స్టాక్ కాకముందే వెంటనే అడిగితే ఆర్డర్‌ని చేసుకోవచ్చు. ప్లీజ్ మీరైతే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. ఇక ఇక్కడ చూయిస్తున్న ప్రొడక్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉండే విధంగానైతే తీసుకొచ్చాను. మనకి క్యాప్సికమ్ ఉంటుంది కదండీ! యెల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ఆ విధంగానైతే ఈ సెట్‌ని తీసుకున్నాను. ఆల్రెడీ నేను కొంచెం డిఫరెంట్ షేడ్‌లో ఉన్న క్యాప్సికమ్ మోడల్‌లో ఉండే సెరామిక్ జార్స్‌నైతే రీసెంట్ వీడియోలో షేర్ చేశాను. ఇక్కడ ఇవొచ్చేసైతే మనకి రియల్ క్యాప్సికమ్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఉండే సెట్‌నైతే ఆర్డర్‌ని చేశాను. ప్రైస్ కూడా మంచి రీజనబుల్‌గా ఉంది. ఒక్కొక్క జార్ క్వాంటిటీ వచ్చేసైతే మనకి 500 ఎంఎల్ అయితే ఉందండి. హాఫ్ కేజీ పికిల్ అయితే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. అంత పెద్దగా వచ్చాయి జార్స్ అయితే. ఇప్పుడు వీటిని ఓపెన్ చేద్దాం. ప్యాకింగ్ చూడండి ఎంత బెస్ట్‌గా ఉందో. జార్స్ కొంచెం కూడా డ్యామేజ్ కాకుండానైతే వచ్చేసింది. ఈ విధంగా ప్యాకేజ్ ఉంటుంది. ఇక్కడ మనకి పైన క్యాప్స్ వచ్చేసైతే ఇలా మరీ గ్రీన్ షేడ్ కాదు. మనకి గ్రీన్ అండ్ బ్లూ మిక్సింగ్‌లోనైతే ఈ క్యాప్స్ వచ్చాయి. మనకి క్యాప్సికమ్ పైన తొడిమ ఉంటుంది కదా! అది అన్నమాట ఇదైతే. క్వాలిటీ బావుందండి. మరి లైట్ వెయిట్‌గా లేదు. అలా అని బాగా వెయిట్ అయితే లేదు. మీడియం వెయిట్ అయితే ఉంది. ఈ సిరామిక్ జార్స్ ఏంటంటే కొంచెం వెయిట్ ఉంటేనే మనకి బెస్ట్‌గా అనిపిస్తాయి. లైట్ వెయిట్‌గా ఉన్న తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా! ఇక్కడ ప్యాకింగ్ చూడండి ఎంత బావుందో. చాలా బాగా ఇచ్చేశారు. ఇక్కడ నేను ఆర్డర్ చేసిందైతే యెల్లో, రెడ్ షేడ్‌లో ఉండే విధంగానైతే ఆర్డర్‌ని చేసుకున్నాను. ఇందులో సేమ్ కలర్స్ ఉన్న సెట్స్ ఉన్నాయి. సింగిల్ ఉన్న జార్స్ కూడా ఉన్నాయి. నేను వాటి లింక్స్‌ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఏవైనా కాంబో ఆఫర్‌లో ఆర్డర్ చేసినయితే కొంచెం తక్కువ ప్రైస్ పడుతుందండి. అందుకనేసైతే నేనిలా కాంబో సెట్స్‌ని తీసుకున్నాను. మనకు కూడా కిచెన్‌లో అయితే ఇలాంటి ప్రొడక్ట్స్ యూజ్ అవుతాయి. మీరు కాంబో ఆఫర్‌లో ఆర్డర్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే మనం పికిల్స్ కానీ, కారం పొళ్ళు లేదా ఏమన్నా స్పైసెస్ స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ సెట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ క్వాలిటీ మాత్రం బెస్ట్‌గా ఉందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఈ సెట్‌ని కూడా. ఇలాంటి సెట్స్ మన కిచెన్‌లోకే కాదండి, మీరెవరికైనా గిఫ్టింగ్ పర్పస్‌గా ఇవ్వాలి అన్నా బెస్ట్‌గా ఉంటాయి. తక్కువ ప్రైస్‌లో ఉంటుంది. కొంచెం యూనిక్‌గా గూడా ఉంటాయి కదా! చాలా బావుంది చూడండి. ఇక్కడొచ్చేసైతే ఇది రెడ్ క్యాప్సికమ్, ఇదొచ్చేసి యెల్లో క్యాప్సికమ్ అండి. క్వాంటిటీ అయితే సేమ్‌గా ఉంటుంది. క్వాలిటీ కూడా బెస్ట్‌గా వచ్చేసింది. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఫినిషింగ్ అయితే నీట్‌గా వచ్చేసింది. మనం సింగిల్ సెట్ బయట తీసుకోవాలి అంటే ఒక 250 నుండి 300 అయితే ఖచ్చితంగా పడుతుంది. కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి. చిన్నవైతే కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుంది కానీ, బయటైతే సెరామిక్ జార్స్ కానీ, సెరామిక్ బౌల్స్ కానీ కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంది. మనకి మీషోలోనైతే తక్కువ ప్రైస్‌లో సెట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నాకు ఈ సెట్ కూడా చాలా బాగా నచ్చిందండి. మీలో ఎవరైనా సెట్‌ని తీసుకున్నారా? తీసుకుంటే మీకెలా వచ్చిందనేసి అయితే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మీషోలోనైతే ఇక్కడ నేను చూయిస్తున్న ఇట్లా కాంబో ఆఫరే కాకుండా సింగిల్ పీసెస్ కూడా ఉన్నాయి. కొంచెం మనకి కాంబో ఆఫర్‌తో పోల్చుకుంటే మాత్రం ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. నేను వాటి లింక్స్‌ని ఇస్తాను కదా! చూడండి, టాలీ చేసుకొని మీకు తక్కువ ప్రైస్ ఏది పడుతుందో చూసైతే ఆర్డర్‌ని చేయండి. మరొక విషయం ఏంటంటే మనం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినప్పుడు ఒక 10-15 రూపీస్ అయితే ఎక్కువగా ఉంటుంది. అదే ఆన్‌లైన్ పేమెంట్ చేశామంటే ముందే అమౌంట్ వేస్తాం కదా! అలా చేస్తే మాత్రం మనకొక 15 రూపీస్ నుంచి 20 రూపీస్ అయితే తగ్గుతుంది. ఒక్కొక్క ప్రొడక్ట్ మీద కొంచెం ప్రైస్ అన్నది డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. ఇక్కడ నేను మరొక సెరామిక్ సెట్‌ని తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ సెట్ అయితే.
క్వాలిటీ కానీ, ఈ బౌల్ డిజైన్ కానీ సూపర్‌గా ఉందండి. మీరు కిచెన్‌లోకి కానీ, డైనింగ్ సెట్ మీద కానీ, లేదా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్‌గా ఇవ్వాలి అన్నా ది బెస్ట్ ప్రొడక్ట్ అండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంది ఈ సెట్ అయితే. మనకి పంప్కిన్ షేప్‌లోనైతే ఈ సెట్ ఉంటుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా వచ్చేస్తుంది. ఆల్రెడీ ఇదే మోడల్‌లో నేను డిఫరెంట్ డిజైన్‌లో ఉన్న సెట్‌ని కూడా రీసెంట్ వీడియోలో షేర్ చేశాను. నాకు ఈ సెట్ అయితే ఇంకా బాగా నచ్చేసింది. అందుకనేసి అయితే ఆర్డర్‌ని చేశాను. ఇందులో కూడా సింగిల్ బౌల్ ఉన్నదుంది. ఇలా 2 సెట్స్ వచ్చిన జార్స్ కూడా ఉన్నాయి. మీకు నచ్చిన విధంగా అయితే చూసి ఆర్డర్ చేయండి. ఈ బౌల్ కెపాసిటీ వచ్చేసి కూడా మనకి 500 ఎంఎల్ అండి. హాఫ్ కేజీ పికిల్ అయితే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. పెద్దగా వచ్చేసింది. లోపల ఫినిషింగ్ కానీ, బయట ఫినిషింగ్ కానీ సూపర్ అంటే సూపర్‌గా ఉంది. ఇక్కడ పైన మొత్తం కూడా మనకి బ్లూ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. క్వాలిటీ కానీ, ఈ ఫినిషింగ్ కానీ చాలా బాగున్నాయండి. మనం పెట్టిన ప్రైస్‌కైతే 200% వర్త్ ఇట్ అనే చెప్తాను. అంత బాగా వచ్చేసింది. ఇక్కడ నేను చూపిస్తున్న కలరే కాదండి. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీ కిచెన్‌లోకి సెట్ అయ్యే విధంగానైతే కలర్స్‌ని చూసి ఆర్డర్‌ని చేసుకోవచ్చు. నాకైతే ప్రత్యేకంగా ఈ సెట్ చాలా బాగా నచ్చేసింది. ప్రైస్ కూడా మంచి రీజనబుల్ గానే ఉంది. నేను అన్ని ప్రొడక్ట్ ప్రైజెస్‌నైతే స్క్రీన్ షాట్ తీసైతే ఇక్కడ వీడియోలో ఇచ్చేస్తాను. మీరక్కడ చూసేయొచ్చు. ఇక్కడ కలర్ ఆప్షన్స్ కానీ, ఇంకా ప్రొడక్ట్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నా కానీ మీరైతే లింక్‌ని ఓపెన్ చేసి చూసారంటే అందులోనైతే ప్రొడక్ట్స్ కూడా కనిపిస్తాయి. ఇంకా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో చేయని వాళ్ళుంటే వెంటనే ప్లీజ్ ఫాలో చేయండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నేమ్ వచ్చేసి కూడా వనికాస్లా డీల్స్ అండి. అందులోనైతే బెస్ట్ ప్రొడక్ట్ రివ్యూస్ అయితే వస్తాయి. మన ఛానెల్‌లో వచ్చే ప్రొడక్ట్ రివ్యూస్ అన్నీ కూడా అందులో అయితే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. మీకు లింక్ కావాలి అన్నా మన పేజ్‌ని ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేశారంటే మీకు లింక్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. త్వరలో 10,000 సబ్స్క్రైబర్స్ అని రీచ్ అవ్వబోతుందండి మన ఛానెల్ అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా కలెక్షన్ నచ్చిన వాళ్ళు కూడా వీడియోకి లైక్ చేయండి. ఎలాంటి ప్రొడక్ట్ రివ్యూస్ కావాలన్నది కూడా మర్చిపోకుండా అయితే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ముందు ముందు బెస్ట్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.